మీరు పొట్లకాయ క్యారెట్ కూర అన్నారు కదా, అంతేనా? ఓకే, మరి పొట్లకాయ క్యారెట్ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పొట్లకాయ క్యారెట్ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా సుధా గారు? ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. ఓకే, ఆయిల్ వేడెక్కింది కదా, పోపు దినుసులు వేసుకుందామండి. పచ్చిమిర్చి. ఓకే, తుల్లిపోదులండి మీ మీద. తుల్లిపోతుందండి నా మీద. అలా చాలాసార్లు తుల్లిపోయింది కాబట్టి ఇది వచ్చిందండి. చూసారా? తప్పదు మరి వంట అంటే. అందుకే మా జాగ్రత్తల్లో మేము ఉంటాం, వంటనే అనట్లేదుగా. జాగ్రత్తలు తీసుకుంటే ఎలా వంట చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. ఓకే, మేము కూడా ఇప్పుడు మీరు ఇంత బాగా తయారయ్యారు, గబుక్కు నూనె పడింది అనుకోండి, ఎలాగా బాగోదు కదా. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, చక్కగా మనకి రక్షణ, చీరలకి రక్షణ, అన్ని ట్రైనింగ్ మాకేమో ఇంటి దగ్గర ట్రైనింగ్. అవునవును, మా మీద మీకే ఎక్కువ ట్రైనింగ్ అండి కదా. ఉల్లిపాయలు వేసుకుని కొంచెం కరివేపాకు. ఓకే, ఇప్పుడు క్యారెట్ ముక్కల్లో వేసి పొట్లకాయ తురుములో వేసుకుంటే ఎలా ఉంటుంది? బాగోదు. పసుపు. పొట్లకాయ బాగుంటుంది కదా, ఎందుకు ఇష్టం లేదు? నాకైతే చాలా ఇష్టం పొట్లకాయ కదా. పొట్లకాయ ముక్కలు ఉడికించి పెట్టారా మీరు ముందు? లేదండి, అన్ని ఇక్కడ డైరెక్ట్ మగ్గించుకోవటమే. మగ్గించుకోవడమే. ఓకే, ఇప్పుడు పొట్లకాయ వేసుకున్నాం. అప్పుడు పల్లెటూళ్ళల్లో ఎక్కువ సొరకాయలు, పొట్లకాయలు, బీరకాయలు ఇవే తినేవాళ్ళు, ఎందుకంటే చక్కగా ఇంట్లోనే తీగలకి అలా. ఇక్కడ ఏమైపోయిందంటే ఆ తీగలు లేక అందరికి వీటి ఇది తెలియట్లేదు. క్యారెట్ అండి తురుము చేసుకొని వేసుకోవాలి. ఓకే, అవి ఇవి ముక్కలు అనుకోండి, మళ్ళీ తినరు. తురుము అనుకో తింటారా? కలిసిపోతుంది. ఇంటికాడ మోసం చేస్తుంది. క్యారెట్ చూపించి క్యారెట్ చూపించి పొట్లకాయ సపరేట్ చేయలేరు కదా కలిసిపోయాక. అందుకని కొంచెం ఉప్పు వేద్దామండి, తొందరగా ఉడుతాయి. ఓకే, సో సరిపడా వేసేస్తున్నారా? మరి ఎందుకు అంత తీసుకున్నారు? ఫస్ట్ నాకు భయం వేసింది, మొత్తం వేసేస్తారా? ఓ మళ్ళీ ఈ రోజు నేను ఉప్పు కూర తినాలా అని. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు కూడా జాబ్ చేస్తారు, శాంసంగ్ లో చేస్తాను మేనేజర్ గా. ఓకే, మాకు పాప ఒకతే పాప? క్లాస్. ఓ, మీ పాప పేరేంటి ఇంతకీ? లహరి ప్రియ అండి. లహరి ప్రియ. మీ వారి పేరు ఏమిటి? సతీష్. బాగుంది. సో డిస్కషన్స్ లేకుండా ఉండాలంటే అన్ని కలిపి ఉండేయాలన్నమాట. ఇది ఒక టెక్నిక్. కారం వేస్తున్నాను. మీరు రోజు ఇవి చేసినాయని గుర్తు పెట్టుకుంటున్నారా? ఎప్పుడు కూడా మర్చిపోతున్నారా? రేపు ఫ్యూచర్ లో పని చేస్తారు కదా మీకు. మీరు మళ్ళీ 1 year తర్వాత వచ్చి అడగండి, నేను చెప్పకపోతే అప్పుడు అడగండి. ఓకే, అట్లయితే పర్లేదు. మీ ఫ్యూచర్ ఇట్లా చిన్న చిన్న గుర్తున్న ట్రై చేస్తుంటా. గుర్తురానివి వదిలేస్తా. అంటే మా ప్రోగ్రామ్ ఎలాగ అన్ని మనకి యూట్యూబ్ లో పెడతారు కదా, సో అప్పుడు అందులో చూసుకొని ట్రై చేస్తుంటాం అనమాట. చూసుకోండి ఎన్ని కావాలో. ఆవిడ ఫ్రై అని మొత్తం దాంట్లో నీళ్లు పోయించేసాను నాతో. మనది కర్రీయే కదా. సో ఇప్పుడు ఆ పొట్లకాయ ముక్కలు శుభ్రంగా ఉడకాలన్నమాట. ఉడకాలి కొంచెం. ఓకే, ఇప్పుడు మనకి పొట్లకాయ తెలగపిండి వాడినప్పుడు దాంట్లో చాలా వెల్లుల్లిపాయలు వేస్తారు కదా. అవునండి, చాలా బాగుంటుంది కదా టేస్ట్. యా, పొట్లకాయ పెరుగు చట్నీ. కొంతమంది పొట్లకాయ అంటే తీసుకోరు, కానీ చాలా బాగుంటుంది, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అవును, చూద్దామా? చూడండి, ఉడికిందా? ఉడికిందండి. ఓకే, వెల్లిపాయల్ని 2గా మజ్జిగ చేసుకుని ఓకే వేసేయాలి. చేసి నేను ఫ్రై అని కర్రీ చేశాను, ఆమె కర్రీ అని ఫ్రై చేసింది. లేదు చూద్దరు కానీ. అంటే ఇది కొంచెం ముద్దకూర టైప్ లో ఉంది. ఓకే, మీదేమో టోటల్ గా ఫ్రై అంటే అది అదేలేండి మీ ఫ్రై. ఫ్రై ఫ్రై
సో ఫైనల్ గా వెల్లుల్లిపాయలు కూడా ఎల్లిపాయలు వేసేసారు. కూడా వేసాము. ఎక్కువ ఉడక అవసరం లేదండి, లాస్ట్ లో వేసుకోవాలి ఓకే. ఎల్లిపాయ. లాస్ట్ లో స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత పెరిగేసుకుందాం. కట్టండి, పైకి తిప్పండి. ఇది రైస్ లోకైనా చపాతీకైనా బాగుంటుందండి. ఇప్పుడు చెప్పండి, ఇది ఫ్రైలా ఉందా కర్రీలా ఉందా? కర్రీ 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 నేను చెప్తున్నానుగా. ఓకే అండి, తీసేద్దాము. పొట్లకాయ కూర ఏమన్నా కూడా అన్నంలోకి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. ఓకే, లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. ఇప్పుడు పూజ చేస్తున్నారా? రెడీ? ఓకే, రెడీ. వేడి వేడిగా పొట్లకాయ క్యారెట్ కర్రీ రెడీ అయింది. టేస్ట్ చేసి చూడండి. తప్పకుండా. ఓకే అండి, మరి పొట్లకాయ క్యారెట్ కూర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ క్యారెట్ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి పెరుగు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ క్యారెట్ కూర రెడీ.